ఘనుడైన దేవాతి దేవునికి స్తోత్రములు. ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు. 2026 జనవరి 18వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించకొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఈ వాక్యాన్ని మనము చూడగలిగితే ఆత్మ నింపుదల లేక ఆత్మ వరము అని కూడా మనము గ్రహించవచ్చు. మొట్టమొదట పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన పెంతుకోస్తు దినమున మేడగదిలో కూడి వచ్చిన వారందరూ ఆత్మతో నింపబడినప్పుడు భాషలు మాట్లాడగలిగారు. అందువలన భాషతో మాట్లాడుటయే ఆత్మ నింపుదలని తలంచుట సహజము. అన్య భాషలు అని సంబోధించబడినను ఆత్మ ద్వారా మాట్లాడు భాషలలో మనుషుల భాషలు కూడా కలవు, దేవదూతల భాషలు కూడా కలవు. 1 కొరింథీ 13:1 వచనం ఆ మీదట మీరు చదువుకొనండి. ఆత్మవరములను అపోస్తలులు కృపావరములు అని సంబోధించుట విశేషమైనది. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కటే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచూ ఉంటున్నది. మీరు 1 కొరింథీ 12:4-7 వరకు చదవగలిగినట్లయితే మనస్సుకు చక్కగా గ్రహింపుకు వస్తుంది. కృపావరములను ఆత్మవరములు అన్నీయు ఆత్మ ప్రత్యక్షతనియు పౌలిక్కడ సంబోధిస్తూ ఉంటున్నాడు. అంతేకాదు ఆత్మవరములను గూర్చి బహుస్పష్టంగా కూడా వ్రాయగలిగాడు. ఎందుకనంటే ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరికొనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరికొనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరమును, మరికొనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరికొనికి నానా విధ భాషలు, మరి ఒకనికి భాషలు అర్థము శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది అని కొరింథీ 12వ అధ్యాయం 7-10 వచనం వరకు చెప్పబడినది ఉంటున్నది. ఆ మీదట మీరు నెమ్మదిగా చదువుకొనండి. 9 ఆత్మవరములలో ప్రవచన వరమును గూర్చియు భాషతో మాట్లాడటను గూర్చియు 14వ అధ్యాయమందు పౌలు ఎక్కువగా వ్రాయగలిగాడు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి అని మొదలుపెట్టి మరికొన్ని లోతైన సంగతులను కూడా వ్రాయగలిగాడు. ఎందుకంటే భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచూ ఉంటున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షమావృద్ధి కలుగజేసుకునునని 14వ అధ్యాయం 2-3లో మనము చూడగలం. అదే సమయాన ప్రవచించువారి ఆధిక్యతను ఆయన స్పష్టంగా తెలియచేయగలిగాడు. క్షేమావృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు కలుగునట్టు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు, సంఘములకు క్షమావృద్ధి కలుగచేయును అని 14వ అధ్యాయం 3-4 వచనాల్లో కూడా మనము చూడగలం. ఈ వాక్యాలన్నిటిని బట్టి మనము చూచిన ఎడల ప్రవచించుట ద్వారా సంఘానికి క్షేమావృద్ధి కలుగచేయుటకు, అన్య భాషలతో మాట్లాడుట ద్వారా తనకు తాను క్షమావృద్ధి కలుగజేసుకొనుటయు జరుగుచున్నదని గ్రహించాలి. వివాహమైన దంపతులను మీరు చూడండి. శిశువు జన్మించినప్పుడు ఎంతో వారికి ఆనందం కలుగుతుంది. ఆ శిశువు కాస్త ఎదిగి అమ్మ, నాన్న అని పిలిచినప్పుడు
వారికి ఎంత ఆనందమవుతుందో దాన్ని మనం వర్ణించలేం. ఆ యొక్క అతి మధురమైనటువంటి ఆ మాటలు పసిబిడ్డలు మాట్లాడేటప్పుడు సంతోషానికి అవధులు ఉండవు. ప్రభువు యొక్క కుటుంబమందు బిడ్డలమైన మనము అటువంటి భాషలతో మాట్లాడినప్పుడు ప్రభు హృదయము కూడా ఎంతో సంతోషించడం జరుగుతుంది. అన్య భాష, పరలోక సంబంధమైన భాష కొన్ని సందర్భములలో అది మనుషుల భాషగాను, కొన్ని సందర్భాలలో దేవదూతల భాషగాను ఉండవచ్చు. పిల్లలు మాట్లాడుటువంటివి వెలుపల వారికి అర్థం కాకపోవచ్చు, కానీ అది వారికి రహస్యంగా ఉండవచ్చు, కానీ తల్లిదండ్రులకు మాత్రం ఇవి చక్కగా అర్థం కాగలుగుతాయి. ఆ ప్రకారమే అన్య భాషలు సాతానుడు ఏమాత్రము కూడా గ్రహింపజాలడు, కానీ అది ప్రభువుకు తేట తెల్లగా ఉండగలుగుతుంది, మధురముగా ఉండగలుగుతాయి. ప్రార్థనలో నిలిచి ఉండగా ఆత్మతో నింపబడుట, భాషతో ప్రార్థించుట మనలో గొప్ప ఆనందం, దేవుని ప్రసన్నత, సంతృప్తిని కలుగ చేయడం అనేది జరుగుతుంది. మన హృదయము కూడా ఎంతో ఉప్పొంగడం జరుగుతుంది. ఆత్మతో నింపబడిన వారమై మాట్లాడుచున్న కొలది మనలో క్షేమాభివృద్ధి అనేది కలుగుతుంది. వాక్యమే దీనికి ఆధారం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుచున్నది అని రోమా 5:5లో కూడా చూడగలం. ఇది సత్యం. ఆత్మాభిషేకమును బట్టి ప్రభువు ఎడల అపరిమితమైన ప్రేమ పుట్టడం జరుగుతుంది. అంతేకాదు, ఆత్మ ద్వారా ఆదరణ కూడా కలుగుతుంది. మనము ఆత్మ ద్వారా నింపబడినప్పుడు మనం ఎరుగకయే ఆత్మ వరములు మనలో క్రియ చేయుట కూడా జరగగలుగుతుంది. కావున ఈ కడవరి రోజులలో ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అవసరం. బైబిల్ చెబుతుంది కదా, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని. కాబట్టి పరిశుద్ధంగా జీవిద్దాం, పరిశుద్ధాత్మను పొందుకుందాం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో సాగిపోదాం. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన నామమునకు స్తోత్రాలు. మీరు ప్రేమించిన మీ ప్రియబిడ్డలు తండ్రి, మీ యొక్క పరిశుద్ధతలో జీవిస్తూ మీ పరిశుద్ధాత్మను మీ బిడ్డలు పొందుకుంటూ దేవా, ఆత్మ ద్వారా వచ్చే ప్రతి యొక్క మేలును బిడ్డలు అనుభవించటానికి కృపను మీరు దయచేయండి. అది మీ బిడ్డలకు ఎంతో క్షేమాన్ని కలిగించని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.